హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1437. ఈరోజు డేట్ 20 ఆగస్ట్ 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు రీల్ ఆఫ్ డేలో నేను మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. వీలైతే అర్జెంట్గా దీన్ని లూట్ చేసేసేయండి. రెగ్యులర్గా 8 ప్రొడక్ట్స్ 4000 దాకా ఉంటాయి. బట్ ఒక కూపన్ కోడ్ అప్లై చేస్తే జస్ట్ 1000 రూపాయలకి వస్తున్నాయి. ఇది మామూలు డీల్ కాదు కదా. ఇది వావ్ వెబ్సైట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్సే. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, హెయిర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇవన్నీ కలిపి ప్యాక్ ఆఫ్ 8 మీకు 4000 దాకా ఉంటాయి. కూపన్ కోడ్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆ కూపన్ కోడ్ ఏంటి, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీకు అవి రిక్వైర్మెంట్ ఉంటే అర్జెంటుగా లూట్ చేసేయండి. బట్ రిమెంబర్, కోడ్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేయాలి. పండగ చేసుకోండి. అండ్ ఎప్పుడైనా మీరు ఒక క్రెడిట్ కార్డ్ ఆఫర్ మీద 50,000 రూపాయలు ఒక ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ రావడం చూసారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం. ఈరోజు TCL 85 ఇంచెస్ 4K టీవీ మీద ఏకంగా 51,000 రూపాయల కార్డ్ ఆఫర్ వస్తుంది. ఇంత పెద్ద కార్డ్ ఆఫర్ రావడం మాత్రం నేను చూడటం కూడా ఫస్ట్ టైమే. మీరు ఎప్పుడైనా చూసారా? ఇది HDFC క్రెడిట్ కార్డ్ మీద ఏమో వస్తుంది ఆఫరు, యాక్సిస్ మీద కూడా వస్తుంది. ఒకవేళ మీకు HDFC క్రెడిట్ కార్డులో టాటా న్యూ కార్డ్ ఉంటుంది, ఇదైతే ఈజీగా మీకు అప్రూవల్ కూడా వచ్చేస్తుంది. ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డ్ కూడా. అట్ ద సేమ్ టైం దీంతో మీకు కాయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ కాయిన్స్ మళ్ళీ రీఛార్జ్ కోసం, మెడిసిన్స్ కొనుక్కోవడానికి, అలాగే బిగ్ బాస్కెట్లో రెగ్యులర్ ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా కింద ఉంటుంది. ఒకవేళ కావాలనుకుంటే అప్లై చేసుకోండి. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట ఇది. ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ వచ్చి మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఫైనల్గా ఈరోజు మార్నింగ్ ఒప్పో F27 5Gని మన ఇండియాలో లాంచ్ చేసింది. నిన్ననే దీని గురించి మనం మాట్లాడుకుందాం. 23,000 దాకా పెడతారని చెప్పి అదే ప్రైస్లో పెట్టారు. దీన్ని స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో వాళ్ళు వివో T3 ప్రోని అఫీషియల్గా ఈ మంత్ 27వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. ఇదే ఫోన్ ఐక్యూ బ్రాండింగ్లో ఐక్యూ Z9S Pro అనే పేరుతో లాంచ్ అవుతుంది. అండ్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి ఆఫ్లైన్ ఎక్కువ టార్గెట్ చేస్తుంది, ఒకటేమో ఆన్లైన్ ఎక్కువ టార్గెట్ చేస్తుంది. అండ్ వివో ఫ్లిప్కార్ట్ని టార్గెట్ చేస్తుంది, అలాగే ఐక్యూ ఏమో అమెజాన్ టార్గెట్ చేస్తుంది. ఇంతే, రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అంతా సేమ్ ఫోన్లో డిఫరెంట్ పేర్లతో లాంచ్ కాబోతున్నాయి. ఇదేమో 27వ తారీఖున లాంచ్ కాబోతుంది. ఈ ఫోన్ చాలా బాగుంటుంది, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో రాబోతుంది. వెయిట్ చేయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. రియల్మీ 13 సిరీస్లో ఇంకొక 2 ఫోన్స్, రియల్మీ 13 అలాగే రియల్మీ 13+ 5G, ఈ 2 ఫోన్స్ లాంచ్ చేయబోతుంది ఈ మంత్ 29వ తారీఖున. సో 2 ఫోన్స్ కూడా రాబోతున్నాయి. అండ్ దీంట్లో టాప్ మోడల్ రియల్మీ 13+ 5G డైమండ్స్ 7300 ఎనర్జీ అనే ఒక కొత్త ప్రాసెసర్తో రాబోతుంది. మళ్ళీ ఇక్కడ కొత్త ప్రాసెసర్ అనేది రియల్మీ వాళ్ళకి మాత్రమే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాసెసరే డైమండ్స్ 7300. మనం నథింగ్ CMFలోనే చూసినట్టున్నాం. సో ఈ ప్రాసెసర్తో రాబోతుంది అనమాట. సో 29వ తారీఖున ఈ 2 ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ మనకి హువావే నుంచి. హువావే సైలెంట్గా ఈరోజు మన ఇండియాలో హువావే GT4ని లాంచ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ స్మార్ట్ వాచ్ చాలా బాగుంటుంది. అండ్ రిమెంబర్, ఇది ఒక సూపర్ క్వాలిటీ స్మార్ట్ వాచ్ తయారు చేసే బ్రాండ్ కూడా, గుర్తుపెట్టుకోండి. GT4 మాత్రం స్పెసిఫికేషన్స్ సూపర్గా ఉన్నాయి. అండ్ ఇది మన ఇండియాలో 18,000కి లాంచ్ అయింది. బట్ సడన్గా మార్నింగ్ 18,000కి లాంచ్ అయింది. ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూస్తే 14,999 రూపాయలకే చూపిస్తుంది. ప్లస్ మీకు కార్డ్ ఆఫర్ కూడా. ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది చాలా మంచి ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. యాక్చువల్గా వీళ్ళ దాంట్లో సెన్సార్స్ చాలా యాక్యురేట్గా ఉంటాయి, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, అండ్ UI చాలా ప్రీమియంగా ఉంటుంది, క్వాలిటీ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి కొనుక్కుంటే మినిమం 3 ఏళ్ళు అయితే గ్యారంటీ అనమాట. చాలా బాగుంటుంది వాచ్ మాత్రం. బట్ ఈ ప్రైస్లో మీకు ఓకే అనుకుంటే తీసుకోండి, అది మాత్రం నా ఒపీనియన్ అనమాట. చాలా మంచి వాచ్ని లాంచ్ చేశారు. అండ్ దీంట్లో లేడీస్ కూడా ఒక వాచ్ ఉంటుంది, బట్ అది తీసుకురాలేదు. అది మాత్రం చూడటానికి సూపర్గా ఉంటుంది. అండ్ GT4లో మీకు గ్రీన్ కలర్ వేరియంట్ మాత్రం చాలా బాగుంది. ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ వాళ్ళు ఈ మంత్ 27వ తారీఖున మన ఇండియాలో ఒక QLED సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. షామీ X Pro QLED సిరీస్ అనమాట. దీన్ని వీళ్ళు మ్యాజిక్ QLED అని చెప్తున్నారు, అంటే మ్యాజిక్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ దీంట్లో 2-3 వేరియంట్స్ తీసుకురావచ్చు. అండ్ ఈ టీవీలు అనేవి QLED టీవీలు. ఖచ్చితంగా కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే షామీ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో షామీ మిక్స్ ఫ్లిప్ని లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే బయటకు వస్తున్నాయి. అండ్ ఈ ఫోన్ మాత్రం అసలు ఇప్పటి వరకు ఒక మిక్స్, అంటే ఒక ఫ్లిప్ ఫార్మాట్లో మీరు ఇంతవరకు చూడని అడ్వాన్స్ టెక్నాలజీతో ఉండే ఫ్లిప్ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ ఉండే మినీ
డిస్ప్లే కూడా మీకు చాలా హై ప్రొఫైల్ డిస్ప్లే దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఈ ఫోన్ మాత్రం రియల్ లైఫ్లో సూపర్గా ఉండబోతుంది. అండ్ ఇది మన ఇండియాలో లాంచ్ కూడా కాబోతుంది. ఇది నేను ముందే గెస్ట్ చేశాను ఇది మన ఇండియాలో లాంచ్ అవుద్దని. అందుకే దీన్ని చైనా నుంచి తెప్పించాను కూడా. ఇది ప్రజెంట్గా నా దగ్గర ఉంది. ఇది చైనీస్ వేరియంట్. దీనికి సంబంధించిన వీడియో మీద నేను ఆల్రెడీ ఒక 2 days నుంచి వర్క్ చేస్తున్నాను. అండ్ సూన్ దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో వస్తుంది. బట్ ఇది ఇండియన్ యూనిట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇదైతే మన ఇండియాలో నెక్స్ట్ మంత్లో లాంచ్ కావచ్చని కొన్ని స్ట్రాంగ్ లీక్స్ అయితే చెప్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి క్వాల్కమ్ నుంచి ఈరోజు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7s Gen 3 5G ప్రాసెసర్ని లాంచ్ చేసింది. సో ఇది ఎలా ఉంటుందంటే మీకు 7s Gen 2 ఉంది కదా, దానికంటే కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ రేంజ్ ఫోన్స్ ఏంటంటే 25,000 నుంచి 35,000 రూపాయల బడ్జెట్లో ఉండే స్మార్ట్ ఫోన్స్లో నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్లో మనం ఇది చూస్తాం అనమాట. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మీకు స్నాప్డ్రాగన్ 7s Gen 2తో మీకు రెడ్మీ 13 సిరీస్ని లాంచ్ చేశారు. అలాగే మీకు రియల్మీ వాళ్ళు లాంచ్ చేస్తారు. ఇలా రకరకాలుగా వచ్చినాయి కదా ఫోన్లు. సేమ్ ఇప్పుడు కూడా 7s Gen 3తో కొన్ని ఫోన్స్ అయితే వస్తే గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు ఇంకొక క్లారిటీ కూడా వచ్చింది. ఆల్రెడీ క్వాల్కమ్ 8 Gen 4ని 2 వేరియంట్స్ తయారు చేస్తుంది. ఒకటి రెగ్యులర్గా అందరు బ్రాండ్లకు ఇచ్చేదనమాట. అంటే ఐకు, షామీ ఇలాంటి అన్ని బ్రాండ్లు ఉన్నాయి కదా, వీళ్ళందరికి ఇచ్చేది ఒక వేరియంట్ ఉంటుంది. దాంట్లో లైట్గా యాక్సలరేటెడ్ వెర్షన్ ఒకటి ఉంటుంది. ఇది శాంసంగ్ కోసం తయారు చేస్తారు. సో రెగ్యులర్ వేరియంట్ పేరేమో మోడల్ నెంబర్ ఏమో SM8750 అని ఉంటుంది. బట్ శాంసంగ్కి ఇచ్చే వేరియంట్ పేరేమో SM8750P అని ఉంటుంది అనమాట. సో ఇదేమో శాంసంగ్ కోసం ఇవ్వబోతున్నారు ఇది. అండ్ దగ్గర సేమ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఒక 10% డిఫరెన్స్ ఉండొచ్చేమో. దట్టు శాంసంగ్ కోసం అది స్పెషల్గా తయారు చేసుకున్నారు కాబట్టి అలా ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 శాంసంగ్ కోసం వచ్చేదేమో మీకు శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో మనం చూస్తాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే హాట్స్టార్ ఉంది కదా, డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఇది వెరీ సూన్ జియో సినిమాతో మెర్జ్ కాబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని క్లారిటీస్ అయితే RIL రిలయన్స్ వాళ్ళు క్లారిటీ అయితే ఇస్తున్నారు. అండ్ సూన్ మనం జియో సినిమాలో డిస్నీ ప్లస్ హాట్స్టార్ కంటెంట్ మొత్తం కూడా దాంట్లోకి షిఫ్ట్ కాబోతుంది. దీని వాళ్ళు అమ్మబోతున్నారట. సో ఇది ఒక న్యూస్ అయితే బయట సర్క్యులేట్ అవుతుంది. వెరీ సూన్ దీని గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైము యాపిల్ అవుట్ సైడ్ చైనా తర్వాత ఫస్ట్ టైము ప్రో మోడల్స్ని ఇండియాలో తయారు చేయబోతుంది. దట్టు iPhone 16 Pro సిరీస్ మన ఇండియాలోనే తయారవుతున్నాయంట. ఆల్రెడీ ఇప్పుడు లాంచ్ కాబోతున్నవి. ఇది ఒక చాలా పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనమాట. ఎందుకంటే ఇండియాకు కూడా చాలా మంచి న్యూస్. ఎందుకంటే యాపిల్ లాంటి కంపెనీ ప్రో మోడల్స్ని చైనా తప్ప వేరే ఏ కంట్రీలో తయారు చేయదు. బట్ దాన్ని తీసుకొచ్చి మన ఇండియాలో తయారు చేయడం అంటే చాలా పెద్ద న్యూస్ ఇది. అండ్ సూపర్ అనమాట. అండ్ దానివల్ల ఇంకొంచెం యాపిల్ ఇంకొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడితే మన వాళ్ళకు కూడా కొంచెం మందికి ఇంకొంతమందికి ఉపాధి అనేది పెరుగుతుంది. సో ఇది ఒక చాలా మంచి విషయం. అండ్ ఫైనల్లీ యాపిల్ iPhone 16 సిరీస్లో ప్రో మోడల్స్ కూడా ఈసారి మన ఇండియాలోనే తయారు కాబోతున్నాయంట. అండ్ ఇంకొకటి లీక్ అయిపోయిన డేట్ ఏంటంటే iPhone 16 సిరీస్ అనేది సెప్టెంబర్ 10వ తారీఖున లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఒక పోస్టర్ అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కొత్తది ఆన్లైన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి కూడా ఒక సూపర్ న్యూస్ ఏంటంటే వాట్సాప్లో ఆల్రెడీ బీటా మెంబర్స్కి ప్రజెంట్గా టెస్టింగ్లో ఉంది. సూన్ బీటా మెంబర్స్కి లైవ్లోకి రాబోతుంది. యూజర్ నేమ్ అనేది ఇప్పుడు మీకు రాబోతుంది అనమాట. అంటే దాని యూజర్ నేమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. జస్ట్ లైక్ మనకి ట్విట్టర్లో ఎలా ఉంటుందో, ఫేస్బుక్లో ఎలా ఉంటుందో, ఇన్స్టాగ్రామ్లో ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా ఫిక్స్డ్ యూజర్ నేమ్ అనేది ఉంటుంది. అండ్ దాన్ని మీరు సెర్చ్ చేయొచ్చు. బట్ కొత్త వాళ్ళు ఎవరైనా మీ ప్రొఫైల్ సెర్చ్ చేయాలంటే మాత్రం మీరు ఒక పిన్ క్రియేట్ చేసుకోవాలంట. ఆ రిక్వెస్ట్ పిన్ అనేది వాళ్ళు మీకు రిక్వెస్ట్ పెడితే మీరు వాళ్ళు నచ్చి అప్రూవ్ కొట్టినప్పుడే మీ ప్రొఫైల్ అనేది వాళ్ళకు ఓపెన్ అవుతుంది. సో ఇది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనమాట. ఇది వెరీ సూన్ మీకు బీటా మెంబర్స్ కోసం రాబోతుంది. అంటే ఈరోజు యాప్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక మంచి అప్లికేషన్ చెప్తాను. మీరు మంత్లీ ఒక 50,000 లేకపోతే ఎంత 30,000 40,000 సంపాదిస్తున్నారు. దాంట్లో ఎంత ఖర్చులు అవుతున్నాయి, అసలు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఒక లెక్క పత్రం ఉండదు కదా, అదంతా కూడా మీరు ఒక చిట్టా లాగా రాసుకోవచ్చు. దీని పేరు హౌ మచ్ ఐ స్పెండ్ అని ఒక యాప్ ఉంది. 280 రూపాయలు దీని ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. దీంట్లో ప్రతిదీ మీరు డీటెయిల్డ్గా రాసుకోవచ్చు. మీకు వచ్చే ఇన్కమింగ్ ఎంత, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆదాయాలు, ఖర్చులు, వ్యయాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవంతా రాసుకోవచ్చు అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషను. 280 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. పండగ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే బడ్జెట్ పద్మనాభాలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యాప్ని షేర్ చేసేయండి. యాప్ని కదా వీడియో లింక్ షేర్ చేయండి. అట్లీస్ట్ మనకు ఒక వ్యూ వస్తుంది, ఒక సబ్స్క్రైబర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ హ్యాపీ సైనింగ్ ఆఫ్. జై హింద్.